కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 14వ భాగం 11/6/25. కరిమింగిన వెలగపండు కథ. నీరు ఒక పెద్ద నిజం, నింగి ఇంకో పెద్ద నిజం అనిపించింది. ఆ సాయంకాలం యారాడ కొండంచున నిలుచుని నా పాదాల దిగువ పరుచుకొని ఉన్న సువిశాలమైన నీలి రంగు సముద్రం ఉపరితలం చూసినప్పుడు, తల పైకెత్తి ఆకాశమనే ఆ వింత గొడుగును చూసినప్పుడు ఎందుకో మరి నిండుగా తృప్తిగా అనిపించి. అది తృప్తేనా లేక ఆనందమా? అయితే ఎందుకు? మనుషులకు, చప్పుళ్లకు, మాటలకు దూరంగా వచ్చినందుక? భూమికి 300 అడుగుల ఎత్తున స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నందుక? ఏకాంతంగా అనంతంలో ఒక భాగమై యోగంలోకి జారినందుక? ఇదేం కాదు. ఈ భూమి మీద నాలో 10 వంతులు నీరైనందుక నవ్వొచ్చి ఆ కింద ఇసుక తీరాన్ని తాకుతున్న అలల అలజడిల ఈ కారణం వెతికే గుణం నాకు రానేలా నిశ్చలంగా ఆ నడి సంద్రంలో ఉన్న నిండు సంద్రంలో ఉన్న నిండు ధనాన్ని అలా ఉండనివ్వక ఆలోచనల ఒడ్డుకు లాక్కొచ్చి ఒక్కటిని పెక్కుముక్కలు చేసి ఇసుకలోకి విసిరేయనేలా? కారణం వెతక్కపోతే సైన్స్ లేదు, మొక్కలు తీయకపోతే హేతువు లేదు. వారి వెంట వెడగానే మనిషి కోల్పోతున్న ఇదమిద్దమని తెలియని కేంద్రం ఎక్కడ ఉన్నట్లు? ఎవరో నవ్వారు. తిరిగి చూశారు. కనకదుర్గ గుడి నుంచి కాబూలు పూజ చేయించి వస్తున్నారు యువ దంపతులు. గలగలమని నవ్వుతున్నారు. కొబ్బరి చిప్పను పురుక్కు తింటున్నారు. మెట్లు దిగుతూ మధ్య నాగి ఆ అమ్మాయి భుజం మీద చెయ్యేసి దగ్గరకు తీసుకొని చూపిస్తున్నారు. అదిగో అదే కన్వేయర్ బెల్ట్. అది ఇనుమును తెచ్చి ఇదిగో ఇక్కడ ఓవర్ బెర్త్ దగ్గర షిప్పులు నిలబడ, వాటిలోకి గంటకు 8,000 టన్నుల చొప్పున పోస్తారు. ఇలాంటి హార్బర్ మన దేశంలో లేదు తెలుసా? అదంతా తనే ప్లాన్ చేసినట్టుగా తన చేతులతో కట్టినట్లు గర్వంగా చెబుతూ, బహుశా రేవులో పనిచేస్తున్నాడు కాబట్టి అతనంత శ్రద్ధగా సవివరంగా చెబుతున్నా ఏమీ వినిపించుకున్నట్టు లేదు అమ్మాయి. అతనికి దగ్గరగా ఉండటంతో, అతని మాటలు వినబడటంతో ఆమె ఆనందం కాదు. వాళ్ళిద్దరూ మెట్లు దిగసాగారు. అటు చూశాను. చిన్న కొండకు గుండ్రటి తెల్ల టోపీ తొడిగిన దర్గా ఉంది. ఔరంగజేబు తర్వాత నవాబుల హయాంలో కట్టారట. ఆ పక్కనే ఎత్తుగా గోపురంతో మరో కొండపై నిలబడి ఉంది 7 కొండలవాడి ఆలయం. ఆ వెనక అన్నిటికంటే ఎత్తుగా ఉన్న కొండపై కోటలా ఉన్న కన్నె మరియమ్మ చర్చి. అటు 3 కొండలపై 3 ఆలయాలు. ఇటు వెనక హిమగిరి కనకదుర్గ ఆలయం. యువతీ యవ్వనం వంటి ఆ 2 కొండల గుంపుల మధ్య పొడుగాటి జడల ఎంట్రన్స్ ఛానల్ అనబడే నీటి ఆ దారి చివర అటు పడమటి వైపు విశాఖ షిప్ యార్డ్. ఆ నీటి దారిన తూర్పు చివర బంగాళాఖాతం అని మనిషి పిలిచే సముద్రం. చటుక్కున నా కంటపడింది సీగల్. రయ్యమని ఆ 200 అడుగుల నుండి సముద్రం మీదకు దిగి అలల అంచును ముక్కుతో పొడిచి మరుక్షణం లేచి పైకి రివ్వున లేచింది. దాని ముక్కు చివర బహుశా ఏ చేపో ఉండి ఉంటుంది. ఆ సీగల్ యొక్క వేగం, ఆ లాఘవం చూసి ఆశ్చర్యపడాలా లేక అందాక హాయిగా ఈ నీరే ప్రపంచం అన్నట్లుగా మరో ఆలోచన లేకుండా బతికిన ఆ చేపను చూసి జాలిపడాలి. జరిగింది ఒకటే సంఘటన. దానికి ఒక పక్క ఆహారం దొరికిన సంతృప్తి, ఇంకొక వైపు చచ్చిపోతున్న వేదన. నా మనసు ఎటువైపు మొగ్గాలి? లేక తక్కెడ ఎటు వాలినా నా త్రాసు ముళ్ళు మాత్రం నిశ్చలంగా నిలబడాలా? ఆకలి, చావు రెండూ నిజమే కదా. ఒకరి ఆకలిని ఇంకొకరు చావు తీర్చిన
ఏది న్యాయం, ఏది అన్యాయం. మనం ఎటు నిలబడితే అదే న్యాయమైతే అన్నిటికీ మించిన చెక్కు చెదరని న్యాయం అనేది ఒకటి ఉందా? ఉండగలదా? లేక అంతా ఈ రియాలిటీ బాబోయ్ భొయ్యి భొయ్యమని గర్జన అలవాటు లేని వాళ్ళకైతే అది పాతకాలపు జంతువు అరుపో అనిపిస్తుంది. కింద ఛానల్లో టంగి సిరి ఒక ఓడను లాక్కొస్తారు. నాకు ఈ ఊరొచ్చిన చూసేదాకా రేవుల్లో ఓడలు తమంతట తాముగా రావని వాటిని టగ్ అనబడి ఒక చిన్న ఓడ లాంటివి లాక్కు వెడతాయని. ఈ టగ్గులకు లాంచీలకు పేర్లు ఎవరు పెడతారు? ఆ ఓడను ముక్కుతో వేసి లాక్కొస్తున్న టగ్గు పేరు సిరి. ఓడ పక్కగా ఇంకో టగ్గు అని, దాని పేరు నాగార్జున అని కనబడుతూనే ముందు వెనకల ఇరు ప్రక్కల తోడి అన్న త్యాగరాజ కృతిలో లాగా అటు ఇటు టగ్గులతో రాయంతలా మంద గమనంతో రెండు కొండల మధ్య ఛానల్ నిండుగా ఓ ఓడ సాగిపోతుంటే కనుల పండుగగా. ఇది సూర్య తేజ అయితే ఆ కొత్త ఓడగిది మొట్టమొదటి సాగరయానం అన్నమాట. సూర్య తేజకు మాస్టర్ కెప్టెన్ చౌహాన్ అయి ఉంటాడు. అదిగో ఛానల్ దాటి ఔటర్ హార్బర్లోకి ప్రవేశిస్తోంది సూర్య తేజ. ఆ బ్రిడ్జ్ మీద పైలట్ పక్కనే ఉంటాడు కాబోలు చౌహాన్, దీనేంద్రనాథ్ చౌహాన్. కెప్టెన్ డిఎన్ చౌహాన్ నాజుగ్గా తెల్లగా పొడుగ్గా ఉంటాడు. యూనిఫామ్లో కన్నా మామూలు దుస్తుల్లో ఇంకా అందంగా ఉంటాడు. 30 ఏళ్ళు కూడా నిండని యవ్వనం అతన్ని. అతని నెల రోజుల ముందు నాకు తెలియదు, ఇవాళ నేనతడిని మరవలే. నెల రోజుల ముందు నేను శనివారం సాయంకాలం మామూలుగా ఆఫీసర్స్ క్లబ్కు వెళ్ళా. రేవులో ట్రాఫిక్ మేనేజర్ శశిధర్ అప్పటికే వచ్చి టెన్నిస్ బంతిని గొడుకేసి గోడకేసి కొడుతున్నా. 100 శశిధర్ మాత్రం సాయంకాలం 5 అయ్యేసరికి టెన్నిస్ కోర్టులో ఉండాల్సిందే. ఎవరు రాకపోతే గోడను పార్ట్నర్గా చేసుకొని ఆడుతూ ఉంటాం. 4 సెట్లు ఆడేసరికి చాలనిపించింది. ఇద్దరం కేవ్ చెర్లలో జారిగిల పడ్డాం. చైర్లలో తువాళ్లతో కేన్ చైర్లు అది తువాళ్లతో మొహాలు తుడుచుకున్నాం. క్లబ్ కుర్రాడు కూల్ డ్రింక్స్ తెచ్చాడు. అది తాగుతూ టీపాయ్ మీద ఉన్న సినిమా పత్రిక అందుకున్న తెరగేస్తాం. ఒక పేజీలో తాటికాయలంత అక్షరాలతో కనపడిందొక శీర్షిక. కబీర్ పర్వీన్లు విడిపోతారా? కత్తిరించిన గుడ్డలతో కబీర్ బేడీ ఫోటో అటు కాపధేను పర్వీన్ బాబీ ఫోటో ఇటు మధ్య అసలు కథ చూసారా సిస్టర్? ఈ సినిమా వాళ్లకు జీవితాలు కూడా సినిమా కథల్లా అనిపిస్తాయి కావు. శశిధర్ తన చేతిలో ఉన్న గ్యాస్ కేజు ఒక క్షణం చూశాడు. మిగిలిన పానీయాన్ని గడగడ తాగేసి గ్లాసును కింద పెడుతూ రావు, నిజానికి జీవితం ఒక్కొక్కసారి సినిమా కన్నా చిత్రంగా ఉండొచ్చు కానీ వీళ్ళిట్టే కలిసిపోతారు, మరుక్షణం విడాకులంటారు. ఇంతమంది వేరు లేని సంబంధం ఏమిటంట అన్న. నిజమే కానీ వీళ్ళు లోతుగా పాతుకున్న కొద్ది బంధం సడలినప్పుడు గాయం చాలా లోతుగా అవుతుంది తెలుసా? శశిధర్ మీరేనా ఈ విశాఖ దేవదాసు డైలాగులు పాడుతోంది? నవ్వాడు రావు. రేపు ఉదయం 8 గంటకి షిప్ యార్డులో షిప్ లాంచింగ్ ఉంది, పదం వస్తారా? అతడు ఆ విషయాన్ని మార్చినట్లు గ్రహించా. అలాగే ఎక్కడ? 7:30కి రెడీగా ఉండండి, నేనే తీసుకెళ్తా. మర్రోజు ఆదివారం 7 సిద్ధంగా ఉన్నాను. 7:20కి నీలి రంగు టయోటా ఆగింది మా ఇంటి ముందు. నేను కారెక్కి శశిధర్ పక్కన కూర్చొని కారు చర్రున బీచ్ రోడ్డు మీదుగా ఆ డ్రైవ్ ఎంత హాయిగా ఉందో. తెలుగుదేశంలో ఇంత చక్కని మెరైన్ డ్రైవ్ ఉందని చాలామందికి తెలియదే. అయ్యో అనిపించింది. కోస్టల్ బ్యాటరీ దాట ఈలోగా భరించరాని చేపలకం ముక్కు మూసుకొని. అదిగో అక్కడ జడ్జర్ చూశారా?
అక్కడ సముద్రాన్ని వెనక్కి నెట్టి ఈ ఊరి జాగ్రఫీ మారుస్తున్నా. అక్కడే వస్తుంది ఫిషింగ్ హార్బర్ కాంప్లెక్స్ అన్నాడు శశిధర్. కారు రేగు ప్రాంగణంలో ప్రవేశించి మెరైన్ ఫోర్మన్ జెట్టి అన్న బోర్డు దగ్గర ఆగింది. ఇద్దరం దిగాం. మహతి అన్న లాంచి సిద్ధంగా ఉంది. ఆ సిబ్బంది సెల్యూట్ చూడుతుండగా ఇద్దరం ఎక్కి కూర్చున్నాం. తమ భవబంధాలు వదిలించుకున్నట్టు ఆత్మలా ఒడ్డుకు కట్టిన తాళ్లనన్నిటినీ విప్పాక లాంచి బయలుదేరింది. ఇంతసేపు నీకు ఆశ్రయం ఇచ్చానే, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా అని తీరం కార్చిన కన్నీటిలా తరంగాలు కదలు. నీటి మీద అలా వేగంగా వెళ్తుంటే మనసేదో ఉల్లాసం ఆవహించి కాలేజీలో లెక్చర్నైనా నాకు ఎన్నిసార్లు లాంచీ ఎక్కినా ఎప్పటికప్పుడు ఆ కొత్తదనం, ఆ వేగం, ఆ ముఖానికి తగిలే చల్లటి బరువైన గాలి, కాళ్ళ కింద నేలకు బదులు నీరు, అవన్నీ కలిసి మనసు రెక్కలు తొడుగుతాయి. మనస్సుకు ఆ మాట అంటే శశిధర్ నవ్వు. ఎలా తిరగడం డ్యూటీ అంతా ఇలా తిరగడం డ్యూటీ అంతే బాబు అని. అంటే ఎంతటి అనుభూతి అయినా దైనందినం అయ్యేసరికి, డ్యూటీ అనే పేరు కిందకొచ్చేసరికి పాతబడిపోతుందన్నమాట. లాంచ్ 5 నిమిషాలు టర్నింగ్ బేసిన్ షిప్ యార్డ్ నెట్ బేసిన్ దగ్గర దిగి మెట్లెక్కా. మళ్ళీ విఐపీల బసలో కూర్చున్నాం. తోరణాలతో, రంగు కాగితాల అలంకరణలు, హడావిడిగా తిరిగే మనుషులతో, ఆఫీసర్లతో, కార్మికులతో పెళ్లి పందిరిలా సందడిగా ఉంది. ఆ ఎదుట స్లిప్ వే మీద కొత్త పెళ్లి కూతురిల సర్వాలంకార శోభితయ్యి తాను తన జీవితంలో కాపురం చేయాల్సిన సముద్రుడి కౌగిట్లో మరెప్పుడు జారిపోదామా అని తాకతాకలాడుతున్నట్లుగా ఉంది. మృగ నయన అన్న ముచ్చటైన పేరున్న నౌక 7:40కి ప్రారంభమైంది. తతంగా విఐపీలు నిచ్చెన మీదుగా వేదిక ఎక్కారు. ఇంగ్లీష్లో స్పీచులు, సంస్కృతంలో మంత్రాలు, తెలుగులో అప్పన్న పాడుదురైలు. 8:00 శుభముహూర్తం. తిలకం దిద్దారు, కొబ్బరికాయ కొట్టారు. ఉన్నట్టుండి ఒక 20,000 టన్నుల ఓడ కదులుతున్నట్లు అనిపించి నెమ్మదిగా కదిలింది, వేగంగా సాగింది. సర్రున వెళ్ళి చెల్లున నీళ్లలోకి గింది. దానికి స్వాగతం చెబుతూ రేవులోని ఓడల సైరన్లు మోగిస్తుంటే వేద ఘోషలాగా ఉంది. అది అవతలి ఒడ్డుకు వెళ్ళి కొట్టుకోకుండా పగ్గాలేసి పట్టుకున్న ఇత్తగ్గు మృగైనైనా జల ప్రవేశం చేసి. నేను ఇప్పుడు విశాఖలో మెడికల్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా ఉన్నప్పుడు ఒకసారి అక్కడ ఏదో కాలనీ లేదు, మా ఉయ్యూరు వాళ్ళే సత్యవతమ్మ గారు కొడుకు వాళ్ళు అక్కడ ఉంటుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా. అప్పుడు ఆయన అన్నాడు, అతని పేరు కూడా మర్చిపోతారు, రేపు ఇప్పుడు ఈ జల ప్రవేశం ఉంది, నౌకకి చూస్తావా అన్నాడు. నన్ను ఏకబద్ధంగా పెద్దవాడు నాకన్నా ఉయ్యూరు పాలిటెక్నిక్ చదువుగా అక్కడ ఉద్యోగం చేయాలి, షిప్ యార్డ్లో పనిచేయాలి. సరే అన్నాను, వెళ్ళాను, తీసుకెళ్ళాను. నాకు ఈ జల ప్రవేశం ఎలా జరుగుతుందో ప్రత్యక్షంగా చూసిన అనుభవం నాకు. తర్వాత అది అయిపోయిన ఇంకో రోజును ఆ రోజును చిన్న దేని మీద లాంచ్ మీద మొత్తం అంతా సముద్రంలో 7-8 10 కిలోమీటర్ల దాకా పంపి దూరం వెళ్ళి మళ్ళా తిరిగి తీసుకొచ్చాడు. అది అవతల ఒడ్డుకు వెళ్ళిపోకుండా తగ్గాలేసి పట్టుకున్న ఇట్టగ్గు మృగనైన జల ప్రవేశం చేసింది. దాన్ని ఇంకా ఫిట్టింగ్ అవుట్ గెత్త దగ్గర కట్టేసి ఆ పైన గదులు, క్రేన్లు వగైరా అంతా బిగించడం మొదలు పెడతారు. 6-7 నెలల తర్వాత కంపెనీ వారికి దాన్ని అప్పగిస్తే అక్కడ దాని నుంచి సాగర జీవితం ప్రారంభం. కరచాలనాలు, పలకరింపులు అయ్యాక శశిధర్ నేని బయటకు వస్తాను. ఆ సూర్య తేజ షిప్ మీదకి వెళ్దాం, వస్తావా? ఉత్సాహంగా తల ఊపా. కింగ్ వే మీదుగా నడిచి ఓడ ఉపరితలాన్ని దాటి డెక్ అంట అక్కడికి చేర. అక్కడ ఇనుప ఫలకలు, దూలాలు, వార్నిష్ డబ్బాలు, వెల్డింగ్ సెట్లు అబ్దిబిల్లిగా వైర్లు, పనిముట్లు పడి ఉన్నాయి. వందలాది కార్మికులు, ఇంజనీర్లు ఎవరి లోకం వారిదిగా పనులు చేస్తాం.
మరి ఓడ నిర్మాణం అంటే సముద్రం మీద తేలేట్టు ఏడంతస్తుల మేడలు కట్టడం అన్నమాట. ఆ పైపెచ్చు ఆ ఇల్లు గంటకు 10 మైళ్ళ వేగంతోనూ సముద్రాలు దాట. ఈ ఓడైతే 20,000 టన్నుల సరుకు మోయాలి కూడా. కనుక దాని వెనుక ఎంత ఆలోచన, ఎంత శ్రమ, ఎంత టెక్నాలజీ, ఎంత చెమట ఖర్చు అవుతుందో. జాగ్రత్తగా వైర్లు దాటుకుంటూ మూతల్లేని అగాధాలు చూసుకుంటూ బ్రహ్మాండమైన కాకర పువ్వొత్తుల్లాంటి వెల్డింగ్ వెలుతురు నుండి చూపులు మళ్ళిస్తూ ఆడుతూ చూస్తూ ఆలోచిస్తూ నడుస్తున్న నేను హఠాత్తుగా ఆగిపోయి, మీట్ కెప్టెన్ చౌహాన్, మాస్టర్ ఆఫ్ ది నేవల్ వెసల్. దిస్ ఈజ్ ప్రొఫెసర్ రాఫ్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అని పరిచయం చేశాడు శశిధర్. గ్రీకు శిల్పంగా ఉన్నాడతను. లేత గోధుమ రంగు కళ్ళు, కానీ నాటి వెనక మబ్బులావి. చౌహాన్ తన క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు. కూర్చో. థింగ్స్ ఓన్లీ సాఫ్ట్ ప్లీజ్ నవ్వాడు. మగవాడు అంత అందంగా నవ్వడం నేను చాలా అరుదుగా చూశాను. శశిధర్ షిప్ గురించి అడుగుతుంటే చౌహాన్ సమాధానం చెబుతాను. కాసేపు అయ్యాక మా ఇద్దరికి క్యాబిన్లు, బ్రిడ్జి, డైనింగ్ హాల్, ఇంజన్ రూమ్, హెచ్ఎస్ అన్నీ చూపి, ఈ షిప్ పూర్తిగా సిద్ధమై ప్రయాణం ఎప్పుడవుతుంది కెప్టెన్? ఇంకో 4-5 వారాలు పట్టదు. అయితే దీని మొదటి ప్రయాణం తాలూకు వాణిజ్యం ఒప్పందం మాత్రమైపోయింది. అక్కడి నుంచి కలకత్తా వెళ్ళి టీ, గోనె సంచులు తీసుకొని ఒరిస్సాకు వెళ్తాం. అదెక్కడి అమెరికాలోనా అని అడిగాను. రష్యా అని అధిదర్ చెప్పగానే నా భౌగోళిక అజ్ఞానానికి సిగ్గే. ఇవేం పట్టించుకోకుండా చౌహాన్ ఒడిస్సా నుండి స్టేట్స్ వెళ్ళి అక్కడి నుంచి ఏ సరుకులు తేవాలో చెప్పి మాట్లాడుకుంటూ గ్యాంగ్వే దగ్గరకు వచ్చి, ఈ ఓడ మంచిదేనా అని స్కూల్ విద్యార్థిగా అడిగి చౌహాన్ గోడను ప్రేమగా షీ ఈజ్ ఎ ఫైన్ వెసల్. ఆల్ వైజాగ్ మేడ్ వెసల్స్ ఆర్ ఫైన్ అనే విషయం తెలిసిన వాడిలా సాధికారికంగా చెబుతుంటే నాకెంతో సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ అన్నా నేను. మా ఊరు కట్టిన ఓడ కదా మరి. ఒరే కెప్టెన్. ఓకే కెప్టెన్, కలుద్దాం మళ్ళీ. శశిధర్ చెయ్యి చూపాడు. కరచారణం ముగిశాయి. శశిధర్ నేను ఓడ దిగా గబగబా బెత్త చివరి దాకా వచ్చాం. ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి దూరంగా ఎత్తుగా ఓడ మీద ఆ మూలగా అతను, ఆ కెప్టెన్. అతడి వయస్సుకు, వృత్తికి, హుందాకు, జీవితానికి, అతడి మాటల్లోని నిదానానికి, స్వరంలోని సంచారాగానికి పొంతన లేదా. ఏ నిజం కల్లయింది, ఏ ద్రాక్ష పులుపయింది, ఏ పున్నవి చీకటైంది, ఏ ఆనందార్ణవం ఎండిపోయింది. కారులో శశిధర్ని అడిగారు. యు ఆర్ కరెక్ట్ చౌహాన్. చాలా తీవ్రమైన మానసిక గాయం నుండి ఇప్పుడిప్పుడే కోలుకోండి. నీకు ఆ కథ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. నాకు 10ంటికో మీటింగ్ ఉంది అని నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయా. 3 రోజుల తర్వాత ప్రాతకాలాన్ని లేచి నేను, మా ఆవిడ యథాప్రకారం మార్నింగ్ వాక్ నిమిత్తం బయలుదేరాం. బీచ్ రోడ్డు మీద నడుస్తున్నా. ఇంకా చీకటిగా ఉంది. వీధి దీపాలు వెలవెలలాడుతున్నాయి. సముద్రపు అలల హోరు ఉప్పు పండిండిన బరువైన తేమగా, చిరు చలిగా ఉన్న వాతావరణం. ఈ భూప్రపంచం మీద మొట్టమొదట ప్రాణి అనేది పుట్టినప్పుడు ఇలాగే ఉండేదేమో అనిపించి, మాట్లాడితే పగిలి ముక్కలై చెల్లా చెదరైపోతుందేమో అన్న ప్రశాంతిని అలాగే సంపూర్ణంగా ఆనందిస్తూ మౌనంగా నడుస్తున్నాం ఇద్దరు. ఒక చోట ఆగి సముద్రం దగ్గరగా నిల్చున్నాం. తూర్పు ఆకాశం వెలుతురు కనటానికి నొప్పులు పడుతోంది. ఆ నొప్పి నుదట గీచిన గీతలా అక్కడక్కడ తెల్ల సారలు కనిపిస్తాయి. ఆకాశం సముద్రం రెండూ కలిసిపోయినట్టు కాదు, వేరుగా ఉన్నట్టు కాదు, అది ఇది కూడా అయినట్టు అయోమయంగా ఉన్న ఆ దూరం అంచుకేసి చూస్తున్నాం. హొరైజన్ అంటున్నారు. ఆ వెనక ఎక్కడో పాండురంగ స్వామి కోవెలలో ఎవరో గంట మోగిస్తున్నారు. నిద్రలేచిన దేవుడి
పొలంలో రైతు కష్టం గురించి మంత్రి గారు సెలవిచ్చి మా దుకాణం దగ్గరగా దొరగా నవ్వుతో అలల కేరింతలో ఆడుకుంటోంది ఆ దూరంగా కొట్లాది అలల శిశువుల మోస్తున్న మాలికల చూలాలు ఎత్తైన గర్భంతో అదే సముద్రం దాని మీద అక్కడొకటి చెమట బిందువుల్లా మసగగా పడవలు ట్రాలర్లు ఉన్నాయి. ఎడమవైపు పాత లైట్ హౌస్ నోరు లేని పక్షిగా నిలబడి అక్కడ ఇసుక తిన్నెల మధ్య కాస్త ఎత్తుగా ఉన్న రాయి మీద యోగిలా చూస్తున్నాడతడు. ఏదైనా ధ్యానంలో ఉన్నాడు. ఇంక వెడదామా అన్నట్టు చూసింది సేమ. తిరిగి 10 గజాలు నడిచాం. రాళ్ల గుట్ట దగ్గరై రాతి మీద యోగి సౌహాన్, మనిషి ఇసుక మీద, మనసు నీతి మీద. అతడిని పలకరిద్దామని నోరు తెరవబోయి ఆశ్చర్యపోయి ఆగిపోయి. వాతావరణంలో ఆ ఉషకాలంలో ఏ వ్యక్తికా వ్యక్తి కోరి ఏకాంత కుహరంలోకి వెళ్ళి అది శిశువై సృష్టి గర్భంలో ముడిచి పోదామని ప్రయత్నం చేసేవేళ మనిషి మాట సిల్లి రిలవెన్స్ అనిపించింది. ఇంటికి వెళ్ళాం. వేడి ఇడ్లీలు తయారు చేసింది ఇల్లాలికి సౌహాను. ఎలా చేశానో చెప్పను. అతడిలోని వేదిక నేనింతగా తెలుసుకున్న విషాద ఛాయల గురించి చెప్పా. ఓడల మీద ఊర్గురా తిరిగేవాడికి ఒక ఆశయమేమిటి, ఆవేదన ఏమిటి? ఏ సిడ్నీ నైట్ క్లబ్ డాన్సర్ గురించి బెంగ పెట్టుకొని ఉంటాడు. కుర్రవాడన్నారు కదా అని నా సిద్ధాంతానంతా చిమ్మేసింది మహావీరు. ఆ మరురోజు సాయంకాలం నేను సేతుదార్ టెన్నిస్ గేజ్ అయ్యాక కూర్చున్నాం. క్లబ్లో ఇద్దరమే ఉన్నాం. అప్పుడు చెప్పాడు శశిధర్. 30 ఏళ్లకే షిప్ మాస్టర్ అవ్వగలిగాడు చౌహాన్. కాంటినెంటల్ క్యారియర్స్ వారి మెరైన్ సిబ్బందులు అతడు నిపుణుడు లేదన్న పేరు అంతటి నిపుణుడు లేదన్న పేరు తెచ్చుకో. ఆయిల్ ట్యాంకర్స్, ఖనిజాల ఓడలు, ఇతర సరుకులు ఓడలు ఏవైనా సరే చౌహాన్ అవలీలగా అన్ని సముద్రాలు దాటించేవి. ఇంగ్లాండ్, అమెరికన్, నెదర్లాండ్స్, జపాన్ ఎక్కడికైనా సరే నౌకలు సురక్షితంగా చేర్చేవారు. అతడి సిబ్బంది అతడి కలుపుకోతనాన్ని ఆకర్షితులై ఇబ్బడిగా పనిచేసేవారు. మాస్టర్ అయిన ఏడాదికి చౌహాన్ జస్వంతును పెళ్లి చేసుకుని అందానికి అందం బతుకై జత అయితే ఐశ్వర్యం, పదవి, అవకాశం కూడా సమకూరితే ఆనందం సంగీతానికి శరీరంలోని అణువుకు వీణగా మోగే వయస్సులో భావి దివి కాదా? మనిషి గంధర్వుడబడ బతుకొక పున్నమి కాదా? ఆనందం అర్ణవం కాదు. అదే అయింది చౌహాన్ జస్వంతుల విషయం. టోక్యో గింజులో ఎంజాయ్ చేశారు. ఐఫెల్ టవర్ ఎక్కి ప్రపంచాన్ని పాదాల కింద చూశారు. వెనీస్లో గండోలా మీద ఇటాలీ ఎండల వెచ్చదనం అనుభవించారు. లండన్ సోహోలో సొక్కారు. ఆగ్రాలో తాజ్ ఎదుట సోలారు. 5 నెలలు 5 క్షణాలయ్యాక చౌహాన్ మళ్ళీ డ్యూటీలో చేరారు. అతడితో పాటు అర్ధాంగి కూడా ఓడనెక్కింది. ఓడ కురువంతా బారులు తీర్చి చేతులతో తోరణాలు కట్టి ఏవో ఇంగ్లీషు, హిందీ కలిపి పాటలు పాడు స్వాగతం చెబుతుంటే చౌహాన్ సగర్వంగా ఆమె కేసి చూశాడు. అందాల భరిని సిగ్గుతో ముడుచుకు. ఓడ మీద ఫస్ట్ ఇంజనీర్ అస్తోష్ రాయ్ భార్య పారు జస్వంత్ పాతిలో సింధూరం తిట్టి ఓడ మీద జీవించాల్సిన తమలాంటి ఆడవారు ఎలా ఉండాలి, ఆ జీవితంలోని మంచి చెడ్డలేమిటో కొద్ది రోజుల్లో జస్వంత్ ఆ జీవితానికి అలవాటు. సార్వమతం తమ్ముడు, షిప్ కన్నా షీ ముఖ్యం అని చౌహాన్ ఆట పట్టి మరికొంచెం రూష్ రాస్తే తల్లి ఆ బుగ్గ మీద నక్షత్రాలు కనిపించవంటూ జస్వంత్ను కవ్వించే. ఒక్కొక్కసారి నలుగురు కలిసి భోంచేసేవారు. లేకపోతే అందరితో పాటు డైనింగ్ హాల్లో ఒక్కొక్కసారి జస్వంత్ కిచెన్ నుంచి వండింతంతా తమ క్యాబిన్లోకి తెప్పించి ఇద్దరూ కలిసి ఆడుతూ పాడుతూ భోజనం ముగించారు. మాస్టరాని వచ్చాక మాస్టర్ గారి
ఎఫిషియన్సీ పెరిగిందో అని కన్ను కొట్టాడు ఒక మేరీ. షటప్ యువర్ డ్రెయిన్ మ్యాన్ అని కలిశాడు అతని సహచరు. ఒకసారి ఓడ లిస్బన్ నుంచి కేప్ వైపు వెళ్తూ డెక్క మీద పక్కగా 4 కుర్చీలో కూర్చొని ఉన్నారు చౌహాన్, జస్వంతులు. అట్లాంటిక్ సముద్రం మీద ఓడ నెమ్మదిగా పయనిస్తోంది. జెస్సీ అని గోముగా అంది ఏదో ఊర్ధ్వలోకంలో నుండి దిగి వస్తున్నట్లు. ఇన్నేళ్లు మనం కలుసుకోకుండా ఎలా ఉన్నాం? ఆమె ఇంకా వెనక్కి వాడినవ్వు. వెలగబోసిన ఆమె కురులు కెరటాలు గలగలమన్న ఆమె నవ్వే ఆ అలల వెంబడి అంచులయ్యాయి. అతడి చేతిని తన చేతిలో తీసుకొని నెమ్మదిగా రాస్తూ దీనా, మనకు తెలియకుండానే ఒకరి కోసం ఒకరు ఎదురు తెన్నులు చూశాం, కలలు కన్నాం అంది. నీ కల నిజమైందా? ఓ నాకు నిజం కాలేదన్నాడు ఫిర్యాదు చేస్తున్నట్లుగా ప్రశ్నార్థకంగా. నాకొచ్చిన నీ కల కూడా అంత సౌందర్యం నాదవుతోందని, అదృష్టం నెమ్మదిగా నడిచి వచ్చి నా జీవితంలో ముడి పడుతుందని నాకు చెప్పలేదన్నాడు. నిష్ఠూరంగా మరుక్షణం నవ్వింది చేస్తూ. అట్లాంటిక్ మీద వెన్నెల కురిసే. అట్లాగే మాట్లాడు నిద్రలోకి జారిపోయాడు. అర్ధరాత్రప్పుడు అతడు చుట్టుపక్కల లేచి చూశాడు. వెన్నెలలో తన మిసెస్ నిద్రపోతుంది. ఒక స్టూల్ తెచ్చి పాదాల దగ్గర అతి నెమ్మదిగా వాటి మీద పెట్టాడు. రగ్గు తెచ్చి కప్పాడు. ముంగురుడు పట్టును సర్దాడు. నుదుట ముద్దు పెట్టుకుని రౌండ్స్కి వెళ్ళాడు. అరగంట తర్వాత అడు వచ్చేసరికి ఆమె దీనా దీనా అని పిలుస్తోంది. ఏమైంది? ఏదో కల వచ్చి ఓడలట. నేనేమో వెళ్ళిపోతుంటే నువ్వేమో ఒడ్డులాగా అక్కడే ఉండిపోయావట. గలుపుకున్న నెలకు వస్తు చూస్తే నువ్వు లేవు, కానీ నువ్వు కప్పి వెళ్ళిన రగ్గు. అందుకని లేచి నిన్ను పిలవసాగా. ఇంకాస్త వండి క్యాబిన్లోకి వెళ్దామనుకుంటుండగా వచ్చావు. బంగారు కొండబని 2 చేతులుగా మాలగా వేసి అతను వేసి, పిచ్చిదానా, ఓడకు బుట్టిళ్ళు ఒడ్డే, అత్తారిల్లు సముద్రం. ఓడకు ఒడ్డు నీరు కూడా అవసరమే. ఏ ఓడ ఎప్పుడు నీటిలోనే ఉండిపో. నువ్వు ఓడవు, నేను ఒడ్డుని. అయితే మన అనుబంధం సముద్రం అంది అని ఆమెను గాఢంగా హత్తుకొని తన క్యాబిన్లోకి నడిపించి తీసుకు వెళ్ళారు. ఆ మరు వాయేజ్ బొంబాయి నుండి లండన్కు జస్వంత్ నాన్నకు ఒంట్లో బాగాలేదని కేబిల్ వచ్చినది. ఆమెను పంజాబ్లో పుట్టింట విడిచి సాగాడు. విడవలేక విడిపోయారు. దారిలో ఏ ఓరేవులోనో దిగినా ఫోన్ చేసేవాడు సోహన్. జస్వంత్ తండ్రికి ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సంస్థలో ఆపరేషన్ అయ్యారు. పూర్తిగా స్వస్థత చేకూరి ఆ మరుసటి వారం పంజాబ్ రాగానే చౌహాన్ ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఈ మాట చెప్పి తానింక ఉండనని చెప్పి జస్వంత్ మరు ఉదయం బొంబాయి నుండి లండన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద రావాల్సింది. తాను హీత్రో విమానాశ్రయంలో ఎదురు చూస్తూ ఉంటానని చెప్పారు. ఆమె మనసు 6 రోజుల తర్వాత ఆ క్షణంలోకి వెళ్ళి, దినా, నీకు ఇంకో మంచి కబురు. ఏమి? ఇప్పుడు చెప్పాను. ఓకే, టెల్ మీ వెన్స్డే. లండన్ విమానాశ్రయంలో దిగుతూ ఉన్న ఆవిడను పరిగెత్తుకు వెళ్ళి పొదుపుకున్నాడు. ట్యాక్సీలో వెళ్తుండగా అడిగాడు చౌహాన్, మంచి కబురన్నావు, కళ్ళతో చెప్పినప్పుడు కాదని. హోటల్ ఏకాంతంగా చెప్పి తను ఏకాంతం ఇంకెంతకాలమో ఉండదని నిలువెళ్ళు ముద్రతో ముంచెత్తాడ. ఆమె బొడ్డు దగ్గర చెవి పెట్టి విని తైలభక్తి ఓహో అన్న. ఏమిటిది అడిగింది. డాడీ డాడీ అని పిలుస్తుంది బేబీ. పెదవి వంకరగా తిప్పి అతడి జుట్టులోకి చెయ్యి పొడి ఇంకో చేత్తో నోరు మూసింది. 2 రోజుల తర్వాత వారి షిప్ ఫిలడెల్ఫియా వెళ్ళి అక్కడి నుంచి విశాఖ, వారం తర్వాత జపాన్ బయలుదేరి అక్కడ సరుకులు దించాక వేరే కార్గోతో సింగపూర్ బయలుదేరి. అది సెప్టెంబర్ 2వ వారం. 60 గంటల ప్రయాణం తర్వాత ఓడ చైనా సముద్రం వచ్చి సముద్రంలో ఆటుపోట్లు కొంత ఎక్కువ. నువ్వు క్యాబిన్ నుండి బయటకు రాకొని జస్వంత్ కట్టడి చేశాడు. కానీ ఆమె కనపడకుండా అతను అరగంట అయినా ఉండలేనని తెలుసుకుని మధ్యాహ్నం రాయ్ దంపతులతో కలిసి భోజనం చేసి, నువ్వు ఇలా నంచితే లాభం లేదు,
తిండి బాగా తినాలి. ఏం తమ్ముడు, మీ అబ్బాయి ఏది పౌండ్లన్నా ఉండద్దా అంది పారు. అబ్బాయి కాదుట అమ్మాయి అంటోందన్నాడు కెప్టెన్ భార్య వంక కొంటెగా. చీపండి, నేనేమి అనలేదు అంది జస్వంత్ తలవంతుగా. అదిగో పారు, అమ్మాయిలా ఊరికే ఉడికించు అని మందలించాడు రాయ్. అబ్బబ్బా, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా నవ్వుకోకూడదేమిటి అనిపించింది అని గునిసింది పారు. నవ్వొచ్చు బేబీ, నవ్వొచ్చు అని బేబీ శబ్దాన్ని ఒత్తి పలికాడు రాయ్. అందరూ గొల్లున నవ్వు. ఈలోగా రేడియో ఆఫీసర్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ నటరాజన్ అన్నాడు చౌహాన్ టేబుల్ నుంచి. తీవ్రమైన వాయుగుండం ఒకటి ఏర్పడుతోంది. తుఫాను వచ్చే సూచనలు. షిప్ పొజిషన్ 120°40 తూర్పు బై 30°16 ఉత్తరం. సార్, డిప్రెషన్ ఎక్కడ చెప్పాడు రేడియో ఆఫీస్ అన్నట్టు. ఓకే, ఓ నిమిషంలో బ్రిడ్జి మీదకు వస్తున్నాను రాయ్. ఎస్ఆర్ అని నిల్చున్నాడు. అంతవరకు మిత్రుడిగా ఉన్న రాయ్ బ్రిడ్జి నుంచి బైనాక్యులర్స్ చూశాడు. అలలు ఎత్తుగా లేస్తున్నాయి, కానీ ఆకాశం మీద అసాధారణ సూచనలేం లేవు. తుఫాను వాయువ్యంగా తమ వైపు వస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగం, సుమారు 300 నాటికల్ మైళ్ళ అవతల ఉంది. క్షణాన అంటే రఫ్గా 3 గంటల్లో తన షిప్పులు ఢీకోవచ్చు. వాచి చూశాడు 2:40. నాటికల్ మ్యాప్ చూశాడు. లేకపోతే షాంఘై సమీపాన చైనా తీరాన్ని తాకవచ్చు. ఎనివే, రాయ్ ఇంజిన్స్ ఎలా ఉన్నాయి? చాలా దిట్టంగా ఉన్నాయని నవ్వాడు చౌహాన్. చీఫ్ ఆఫీసర్ కరల్చానన్ వైపు చూశాడు. వేర్ ఆర్ ది మెన్ ఇన్ పొజిషన్ సార్ అన్నారు. గుడ్, కీప్ దెమ్ అండర్ అలర్ట్. గాబరా పడక్కర్లేదని చెప్పండి నటరాజన్. పావు గంటకు ఒకసారి మెట్ రిపోర్ట్ ఇస్తూ ఉండండి. అంటే మెథడాలజికల్ ఫ్లిప్. రాయ్, సేవ్ ఏ లుక్ ఎట్ ది హ్యావ్ ఏ లుక్ ఎట్ ది వార్డ్ షిప్, హార్ట్ షిప్. కింద బాయిని అలర్ట్ చేయండి. కరణ్ చాందాని, యూ విల్ బి ఆన్ ది బ్రిడ్జ్. ఐ ఆమ్ గోయింగ్ రౌండ్ ఆల్ ద బేక్ ఇన్ 10 minutes అన్న. చకచకా షిప్ అంతా చుట్టి వచ్చాడు చౌహాన్. సిబ్బంది అందరినీ భుజం తట్టి వచ్చి బ్రిడ్జి మీదకొచ్చాడు. పరిస్థితిలో మార్పు లేదు. కరం చందాని 100 మైళ్ళ పరిధిలో చుట్టుపక్కల ఏ ఓడలున్నాయో కనుక్కొని నటరాజనుకు ఆదేశించి షిప్పును దక్షిణ దిశగా ఆగ్నేయంగా మళ్లించాడు. అదేవిధంగా ఇదే తుఫాన్ తమకు పడమరగా పోతుంది. క్యాబిన్కి వచ్చాడు. యశ్వంత్తో పాటు పారో కూడా ఉంది. వారిద్దరి కళ్ళలో ఆందోళన గమని నథింగ్ టు వర్రీ అన్నాడు కుర్చీలో జారగలదు. పారో లేచి వెళ్ళి యశ్వంత్ అతని పక్కన కూర్చుంది. నువ్వు ఉండగా నాకేమీ దిగులేదు దీనా. నాతో పాటు మరి 40 మంది ప్రాణాలు నీ రక్షణలో ఉన్నాయి. 60-70 కోట్ల ప్రాపర్టీ ఉంది నీ చేతిలో. వాటి గురించి ఆలోచించి డోంట్ బాదర్ అబౌట్ మీ ఎట్ ఆల్. మై బ్రేవ్ గర్ల్. కెప్టెన్ భార్య అనిపించుకున్నావు అని ఆమెను దగ్గరికి తీసుకుని ఫ్లాస్క్లోంచి టీ పోసుకొని తాగారు. టేక్ బెస్ట్ అని చెప్పి బయటికి వెళ్ళారు. 5 అయింది. ఆకాశం దట్టంగా మబ్బులతో నిండిపోయి గాలి అతి చల్లగా వేగంగా వీస్తుంది. ఆకాశానికి అద్దం పట్టినట్టు సముద్రం ముదురాకు పచ్చని ఇంచుమించు నలుపు రంగుకు మారి సముద్ర గర్భంలో ఏదో కొత్త ఉడుకుతున్నట్టు ఎగసెగసి పడుతుంది. ఆ మాత్రం స్వెల్ సెప్టెంబర్లో చైనా సీలో సహజమే. ఇది తుఫాను వల్ల కాదు. తన ఓడ దిశ మార్చి 2.5 గంటలే. 50 మైళ్ళకైనా తుఫాను అంచుకు తూర్పున ఉండాలి అనుకున్నాడు. డెక్క మీద రైలింగ్ పట్టుకొని నిలబడిన చౌక. దీనా ఒంటరిగా అక్కడేం చేస్తుందా ఉలిక్కిబడి చూశాడు. అటు తిరుగుతుండగా ఓడ డెక్క మీద సిద్ధ సాధు రాలైన బేలిరిన లాగున అతడి నదిపించింది జస్వంత్. జెస్సీ, ఈ వెదర్లో ఓపెన్ డెక్ మీద ఎందుకు వచ్చావు? నిన్ను చూసి గంట అయింది దీనా. అతడి మనస్సు ఎన్నెన్నో చెప్పాలని తహతహలాడు. తన పక్కనే రైలింగ్ పట్టుకొని ఆమె చేతి తన చేతిలో ఉంచాడు. మళ్ళీ జస్వంతే అన్నది, ఈ క్షణాన నీ మెదడు ఎన్ని సమస్యలతో ఉడుకుతోందో నేను నీకు ఏ విధంగా సాయం చెయ్యలేను కదా. ఆమె నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కు. నువ్వు నాతో పాటు ఉన్నావన్న ఫీలింగ్ చాలు చేసి అన్నా.
దీనా నా దీనా ఇద్దరు ఒకరై సముద్రం వైపు చూశారు. సముద్రం హోరు ఒక్క నిమిషం ఆగింది కొన్నట్టు. ఫైర్ అలారం మరుక్షణం పరిగెత్తుకుంటూ వచ్చాడు పెట్టి ఆఫీసర్. ఫైర్ ఇంజన్ రూమ్ విచలితుడయ్యాడు చౌహాన్. అరక్షణం తర్వాత హఠాత్తుగా ప్రకృతి ఒళ్ళు విరుచుకుంది. సముద్రం ఆవరించింది. 50 అడుగుల ఎత్తు ఒకటి, అల ఒకటి, పెనుభూతమై లేచి పెద్ద పిడుగు పడ్డట్టు పడి కుంభీపాతమై వర్షించి ఆ తాకిడికి ఉన్న షిప్ పోర్ట్ సైడ్ బాగా వాడి. స్టార్ బోర్డ్ సైడ్ యశ్వంతరాయ్, ఫైర్ ఆఫ్ జెస్సీ, రైలింగ్ గోడ. ఆఫీసర్ ఎన్నో ఆదేశాలు ఇచ్చాననుకున్నాడు చౌహాన్, కానీ నోరు మూత పడల, కళ్ళు మూతలు పడలే. ఏనుగుందాండాల వంటి ఆ దారం వెదిగిన చెట్ల కొమ్మల్లా వర్షిస్తుంది. ఆ తాకిడికి వాడున్న పోర్టు సైడ్ రైలు సముద్రం అంచును తాకి లైఫ్ బోట్ ఒకటి తెగి సముద్రంలో పడిపోయింది. నిమిషం తర్వాత నీటి చీకటి పోయిన తర్వాత కళ్ళు తెరిచి చూడటానికి వీలైన తర్వాత ఓడ ఆ భయంకరమైన ఐలను దాటి అవతలికి వచ్చాక రైలింగ్ని 2 చేతులతో పట్టుకుని వేలాడుతున్న చౌహాన్ తన పక్కగా చూశాడు. జెస్సీలే. డెక్ మీద విరిగి పడి ఉన్న మాస్టర్ పక్కగా నుదిటి మీద నెత్తుడితో పెట్టి ఆఫీసర్ పడి ఉన్న జెస్సీ. చౌహాన్ వికృతంగా జీరగా ఏడుపుగా అడిగారు. సముద్రం ప్రతిధ్వనించింది. ఆ తర్వాత రావు గారు చౌహాన్ బెర్రివాడిలా అంత తుఫాన్లు సుమారు ఒక రోజంతా షిప్ను అక్కడే కనీసం చేసి దేహమైనా దొరుకుతుందేమో వెతికి పడిపోయి షిప్ సింగపూర్ చేరింది. చౌహాన్ డెక్ మీద నుంచి కదల రాయ్ అతనికి ఫెడరేషన్ ఇప్పించి బలవంతంగా బాంబేకు తీసుకెళ్ళి వారం తర్వాత చౌహాన్ తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కానీ వాళ్ళ కంపెనీ ఒప్పుకోల. ఎన్ని నెలలైనా సరే, ఎన్ని ఏళ్ళైనా సరే మీకు ఎప్పుడు డ్యూటీలో ఉండాలనిపిస్తే అప్పుడు అవ్వండి, అందాక మీరు సెలవులో ఉన్నట్టు భావించి పూర్తి జీతం ఇస్తామన్నారు. సుమారు 1 ఏడాది పాటు ఒక ఊరలక ఒక దేశమనక తిరిగి ఆఖరికి బొంబాయిలో కంపెనీకి రిపోర్ట్ అయ్యారు. వాళ్ళు విశాఖ షిప్ యార్డ్లో కడుతున్న తమ కొత్త నౌక సూర్యతేజం మాస్టర్గా పంపారు. అతడు 3 నెలల కింద ఈ ఊరొచ్చాడు. వచ్చిన వారానికల్లా వాల్టేర్ క్లబ్లో పరిచయం. మొదట ముక్తసరిగా ఉన్న క్రమంగా బాగా స్నేహితమయ్యారు. కొద్దిగా తన జీవితంలోని ఆ పున్నమ్మ గురించి, అమావాస్య గురించి చెప్పారు. అందుకే ఆ రోజు సాయంకాలం క్లబ్లో మీతో అన్న అనుబంధం ఎంత లోతైనా గాయం అంత లోత గుర్తుందా అని ముగించాడు. 10 అయింది వార్ అన్నాడు క్లబ్ బాయ్. ఇద్దరం లేచి అదిగో సూర్యతేజ దిగ్మండలంలో ఒక చుక్కలా అవుతారు. ఆ చుక్క మీద ఒక చిన్న మాస్టర్ చౌహాన్. ఆ అరుణోరణీయన్ మనసులో పసిఫిక్ మహాసముద్రమంత గాయం. సముద్రం మీద ఓడ మీద మనిషిలో మహాసముద్రం. సూర్యుడు వేసిన రంగుల గారడీల వలను దాటి సముద్రం చిరు చీకటి గుహలో తాబీరై విశాలంగా చల్లగా నా పాదాల కింద సముద్రం పోరుమను. నా వెనక గుడిగంట డాల్ఫిన్స్ నోసు కొండంచున లైట్ హౌస్ విరామంగా తిరుగు చీకటి వెలుగులు గీతలు నా ముందు 1,00,000 విద్యుత్ దీపాలు. ఎవరో దేవత పారేసుకున్న వజ్రాల హారంగా మెరుస్తోంది విశాఖపట్నం. ప్రభవ అనే పత్రిక సంక్రాంతి సంచికలో 2080లో 1980 ఈ కథ అచ్చయిందని చెప్తున్నా. రేపు జోరుగా హుషారుగా కథ.